బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము, హిందువుల యొక్క దేవి దేవతలను అవమానించడమే లౌకికవాదంగా భావిస్తూ ముస్లిం సంతుష్టికర విధానాలకు తెరలేపి ఈరోజు అపీస్మెంట్ పాలసీస్కు పరాకాష్ఠగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. Congress is nothing but minority appeasement and anti-Hindutva. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. ఇది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నాయకత్వం మెప్పు పొందడానికి ఒక ఎజెండాగా తీసుకొని వాళ్ళ పదే పదే వారి మంత్రివర్గ సభ్యులు కానీ వారు కానీ జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా హిందువులను కించపరిచేదానికి వారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి మనం ఇవాళ పరిశీలిస్తే ఇవాళ మనం చూస్తున్నాం గొప్పగా ఏ రకంగా ఇవాళ గుజరాత్లో మరి అక్కడి ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు ఉత్సవాలు జరుపుతూ ఉన్నదో, ముఖ్యంగా కాంగ్రెస్ సోమనాథ్ యొక్క దేవాలయ సమగ్ర అభివృద్ధికి ఇవాళ హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఆ దేవాలయాన్ని పునరుజ్జీవింపజేసి ఇవాళ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాను. కానీ ఇదే నెహ్రూ గారు ఏ రకంగా ఆ రోజు సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు మరి మున్షీ గారు, అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆలయానికి వెళ్ళడాన్ని తప్పుబట్టి నెహ్రూ గారు ఉత్తరం రాసి మున్షీ గారికి మీరు అతి చేస్తూ ఉన్నారు, ఇది నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు, మీరు వెళ్ళడం కూడా పూర్తిగా నా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. దీనికోసం ఆనాడు మరి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి మరి గజనీ లాంటి వాళ్ళకు వత్తాసు పలికేటువంటి నెహ్రూ మనస్తత్వంతో ఆ విధంగా తాత వివరిస్తే ఈరోజు మనుమడు రాహుల్ గాంధీ గారు కూడా వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని బాబర్ ధ్వంసం చేసి మరి మోదీ గారు కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి ఆలయాన్ని పునరుద్ధరింపజేసి భవ్యమైనటువంటి ఒక రామ మందిరాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళ నెహ్రూ వారసుడిగా అదే వైఖరిని కొనసాగిస్తూ అయోధ్య రామాలయానికి వెళ్ళడమే తప్పనట్టుగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు మోదీ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ రాముడిని కూడా ద్వేషించే స్థితికి దిగజారంటే ఏ స్థాయికి వీళ్ళ రాజకీయాలు కొనసాగుతున్నాయో తాత మనుమడు ఏమాత్రం కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సోమనాథ్ మందిరం నుంచి వాళ్ళ రామం మందిరం వరకు కూడా వాళ్ళ వ్యవహారం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కోట్లాది ప్రజలు ఏదైతే కుంభమేళలో 100 కోట్ల పైగా ఒక భక్తి భావనతోని పవిత్రమైనటువంటి పుణ్యస్థానాలకు వెళ్తే అందులో డికే శివకుమార్ గారు కూడా పుణ్య స్నానం చేసి వస్తే